కరెక్ట్ 2 మంత్స్ బ్యాక్ ఇదే ప్లేస్‌లో నిలబడి నేను ఒక వీడియో చేసిన. అప్పటికి ప్రశ్నారావణ్ గాడు అరెస్ట్ కాలే. ఆ మీటింగ్‌కి ఈ దళిత క్రైస్తవ సవరణ మీటింగ్‌కి అటెండ్ కాలేదు. ఆ వీడియో చేసినప్పుడు కూడా అప్పుడే చెప్పడం జరిగింది మనం. "అరేయ్! నీకు అతి త్వరలో ముడుతది. చాలా అంటే చాలా ఓవర్‌గా నోరు జారుతా ఉన్నావు. హిందువుల మీద కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, రాములమ్మ మీద కావచ్చు, రాధా మనోహర్ దాస్ మీద కావచ్చు, నీకు నచ్చిన విధంగా నోరు జారుతా ఉన్నావు బిడ్డ. ఒళ్ళు జాగ్రత్త ఉంచుకో" అని చెప్పి మనం చెప్పడం జరిగింది. అయితే అది జరిగినంక వితిన్ 1 ½ మంత్స్ స్పాన్‌లోనే దాని తర్వాతకి ఏలూరులో దళిత క్రైస్తవ సభ అని చెప్పి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో ఈ ప్రశ్నారావణ్ గాడు విపరీతంగా నోరు జారిండు. మామూలు కాదు. నోరు జారిండు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిండు, హిందూ దేవతలను తిట్టిండు, రాధా మనోహర్ దాస్‌ని తిట్టిండు. ఆ! అందరిని తిట్టిండు. తర్వాతకి ఇప్పుడు చిప్పా కూడా తింటాండు. అయితే వాడు చిప్ప కూడా తింటున్న విషయం తెలిసి కూడా ఇంకొందరు వానికి సపోర్ట్ చేయనీకి ముందుకొచ్చారు. సో, ఈ యొక్క కూపి లాగిన కొద్దీ తెలిసిన విషయం ఏందంటే, అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రీ ప్లాన్డ్‌గా ఎలా అని చెప్పేసి రేపు పొద్దున ఈ వీడియో రిలీజ్ చేయాలి. పవన్ కళ్యాణ్‌ని ఏ విధంగా టార్గెట్ చేయాలని చెప్పేసి నైట్ అంతా ఒక రూమ్‌లో కూర్చొని చర్చ చేసుకొని పబ్లిక్‌లోకి ఎంత నెగటివిటీ స్ప్రెడ్ చేయాలని చెప్పేసి ఒక స్కేల్ ఆఫ్ నెగటివిటీ ఖచ్చితంగా ఈ వీడియోతో రీచ్ కావాలి పబ్లిక్‌లోకి. ఈ మతపరంగా గొడవలు జరగాలని చెప్పి అనేక రకాలుగా వాడిని విపరీతమైనటువంటి మీటింగులు జరిపి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేసిరంట వాళ్ళు. అంటే వీళ్ళకి ఎంత అదుంది దేశం మీద. దేశం మీద నాకు ప్రేమ లేదు. దేశం అంటే నాకు గౌరవం లేని విధంగా ప్రశ్నారావు గాడు క్లియర్ కట్‌గా వాని వీడియోలో చెప్తా ఉన్నాడు. వాడు డైరెక్ట్‌గా చెప్పేసిండు. ఆ! సిగ్గు లేకుండా మళ్ళా ఇంకొందరు వానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. సిగ్గులేని జనాలు. అయితే ఎవరైతే ఈ యొక్క ప్రశ్న ఛానెల్‌కి సీఈఓ ఉన్నటువంటి గమన ప్రెజెంట్ పరారులో ఉన్నది. రీసెంట్‌గా ఒక పోలీస్ స్టేషన్‌కొచ్చి డీఎస్పీ గారి దగ్గరికొచ్చిందంటే ఏదో ఒక వాంగ్మూలంలా ఇవ్వడం జరిగింది. ఎందుకు? రూమ్ నంబర్ 302 320 సంథింగ్ ఉంది. ఆ రూమ్‌లో ఏందంటే, ఆ రూమ్‌లో వండుకుంటూ అన్ని మీటింగ్స్ అన్ని అక్కడనే కండక్ట్ చేసుకుంటూ, ఈ గమన అనేటువంటి ఒక లేడీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచెల్లి మద్దతు తీసుకుంటూ, వాళ్ళకంచెలి ఫండింగ్ తీసుకుంటూ, ఈ యూట్యూబర్స్‌కి ఫండింగ్ చేసుకుంటూ, ఓన్లీ ప్రశ్న అనే ఛానెల్ ఒకటి మాత్రమే కాదు. గలం అని చెప్పి ఒక ఛానెల్ ఉందంట. వీటి రెండిటిని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఇంకా 2, 3 ఛానెల్స్ ఉన్నాయంట. సో, ప్రెజెంట్ అయితే రెండే బయటకొచ్చినాయి. ఈ విధంగా ఒక 2, 3 ఛానెల్స్ ఓపెన్ చేసి, వాళ్ళకి ఫండింగ్ ఇచ్చుకుంటూ, వాళ్ళకు 10 మంది వర్కర్స్‌ని పెట్టుకొని వాళ్ళకి సాలరీస్ ఇచ్చుకుంటూ ఏ విధంగా హిందువులను తిట్టాలి? ఏ విధంగా మతపరమైనటువంటి గొడవలు మన ఇండియాలో చేపట్టాలి? ఏ విధంగా మతపరమైన గొడవలు ఇండియాలో మనం రెచ్చగొట్టాలి? ప్రజల్ని ఏ విధంగా అశాంతికి గురియాలని చెప్పేసి చేయడం జరిగింది. అందుకే రావణ్ గాని మీద ఆ ఉపా చట్టం వర్తించింది. నక్సలిజాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలి? ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఆలోచనలు, భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఒక కాడ కూర్చొని ఒక వీడియో తీసి దాన్ని రిలీజ్ చేసి పబ్లిక్‌లోకి ఏ విధంగా స్ప్రెడ్ చేయాలని చెప్పేసి దాన్ని ఆ వీడియో బూస్ట్ చేసుకుంటూ సో, పబ్లిక్‌లో నెగటివిటీ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. ఇది యాంటీ నేషనలిజం కాదా? అందుకని చెప్పేసి ఈరోజు రావణానికి చిప్పకూడు గతయింది. అయితే జైల్‌లో జరిగినటువంటి ఒక హైలైట్ విషయం ఏందంటే ఒక న్యూస్‌లో చూసా నేను. రావణ్ గానికి వింత వింత కోరికలున్నాయట. ఏం కోరికలు? అందరూ కామన్‌గా జైల్‌లో ఉన్న తర్వాత ఏం చేస్తారంటే లంచో, డిన్నరో ఉంటది కదా! వాళ్ళు కూడా మనుషులే కదా! తిననీకి పోవాలిగా ఒక ప్లేస్‌కి డైనింగ్ హాల్‌కి. ఆడికి పోనీకి వీడు ఒప్పుకోవట్లే అంట. నేను పోను అక్కడికి. నాకే ఇక్కడ రావాలి. నేను కనీసం బాత్రూమ్ గూడా పోను నేను బయటికి. మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది. బిడ్డ నువ్వు ఇట్లనే కంటిన్యూ చేస్తే నువ్వు ఉచ్చబోసుకోనికి కూడా భయపడతావురా అని చెప్పి చెప్పడం జరిగింది. అదే జరుగుతా ఉంది ఇప్పుడు. అది కూడా జైల్‌లో. పోలీసు బందోబస్తు మధ్యలో ఉండి గూడా బాత్రూమ్‌లోకి బయటికి పోనీకి మనకు ఉచ్చబడతాంది ప్రెజెంట్ రావణ్ గానికి. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పవర్. పోలీసు వాళ్ళు గూడా ఏందంటే వీడు బయటికెళ్తే ఈడిని తంతారు మెత్తగా అవసరమైతే చంపేస్తారు. ఎందుకంటే జైల్‌లో గూడా ఉంటారు కదా భక్తులు. రామ్ భక్తులు అన్ని చోట్ల ఉంటరు. అంటే ఏం చెప్తున్నా అని చెప్పంటే ఎక్కడికి పోయినా రామ్ భక్తులు ఉంటరు. ఎక్కడ పోయినా హిందూ ధర్మకర్తలు ఉంటరు. ఎక్కడ పోయినా హిందువులు ఉంటరు బిడ్డ. నువ్వు జైల్‌లో 4 గోడల మధ్యలో ఉన్నా గూడా నీకు భయమైతాంది. ఎందుకంటే జైల్‌లో నిన్ను చంపపొడుస్తారని చెప్పి. ఆ భయం, ఆ భయం ఉండాలి నీకు. నీకు మాత్రమే గాదు. ప్రెజెంట్ నీ సీఈఓ నీ ఛానెల్ సీఈఓ అది పెద్ద ఛానెల్ అది బొకడా ఛానెల్ గాని దానికో సీఈఓ ఈ గమన అని చెప్పింది గదా! ఆమె. దానికి సపోర్ట్ ఇస్తున్నటువంటి ఒక వైఎస్ఆర్‌సీపీ నాయకులు వీళ్ళందరికి కూడా చెప్తున్నా. ఇదే చిప్పకథ పడతది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. రావణ్ గాని లాగానే కంటిన్యూ చేస్తే, రావణ్ గాని లాగానే నచ్చిన విధంగా నోరుంది అని చెప్పేసి నోరు జారితే మాత్రం జైల్‌లో కూర్చున్నా కూడా ఉచ్చబోసుకోనికి భయపడే పరిస్థితి వస్తది. మొన్నటి వరకు జడా శ్రవణ్ ఏందంటే, ఈ యొక్క రావణ్ విషయంలో సపోర్ట్ చేసిండు. తనను బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఆల్‌మోస్ట్ తనొక రిటైర్డ్ జడ్జ్ కాబట్టి 4 స్టేషన్‌లో నుంచెల్లి గూడా 4 కేసులు పెడితే బెయిల్స్ తీసుకొచ్చిండు. బయటకొచ్చిండు. కాపోతే ఈసారి ఉపా చట్టం పెట్టిర్రు గదా! మళ్ళా దాని తర్వాతకి మన మొబైల్‌ని తీసుకొచ్చి ల్యాబ్‌లో టెస్ట్ చేస్తే ఉన్నటువంటి అన్‌లాక్ చేసి వీడియోస్ అన్ని చెక్ చేస్తే భయంకరమైనటువంటి నిజాలు బయటపడతా ఉన్నాయి. కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు అమ్మాయిల మీద అత్యాచారం చేసిండు. వాడు వర్క్ చేసిన ప్లేస్‌లో అమ్మాయిల మీద అత్యాచారం చేసిండు. ఈ దొంగ నా కొడుకొచ్చి ఈరోజు నీతులు చెప్తా ఉన్నాడు. దయ్యాలు, వేదాలు వల్లించిన విధంగా అనిపిస్తా ఉంది ప్రెజెంట్. ఎవరైతే ఈ గమన అని చెప్పి ఉందో, ఆ అమ్మాయికేమన్నా సిగ్గనిపిస్తుందా? సిగ్గు శరం ఉందా కొంచెం? ఆమె లేడీ అని చెప్పి అంటా ఉన్నాం గాని. ఆ! భర్త కళ్ళ ముందు నువ్వు చేసే పనులకు నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి బెడ్‌రూమ్‌లో
కత్తితోని కోసుకుంటా ఉంటే, ఊరికే ఇట్లా కళ్ళిపి వైపు చూస్తా ఉన్నావు తప్ప, ఆ పనికి పోవట్లే అంటే వాడు వస్తది ఆవని. వాడొస్తే నీ లైన్ క్లియర్ అయితది. నీ బెడ్‌రూమ్‌లో వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఎందుకున్నారమ్మా? నీ బెడ్‌రూమ్‌లో రావణ్ గాడు ఎందుకున్నాడు? ఆ! ఏ భర్తకైనా చూసినాక బాధ అనిపియదా? ఇది ఈమొచ్చి ఒక ఛానెల్‌కి సీఈఓ. దానికి జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తాడు. నెక్స్ట్ ఈమె రిలీజ్ చేస్తది వీడియో ఒకటి. ఏమని? నాకు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారని చెప్పేసి. అందుకే జడేశ్వరని వదిలేసాడు. దీన్ని బట్టి ఏమర్థమైతుంది? గమనకి డైరెక్ట్‌గా వైఎస్ఆర్‌సీపీతోని కనెక్షన్ ఉన్నది. ఇదంతా కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక స్టోరీ ప్రకారం, ఒక స్క్రిప్ట్ ప్రకారమే మంచిగా క్లియర్‌గా ప్లాన్ ప్రకారం నడుస్తా ఉందన్న విషయం బయటకొచ్చింది. ప్రజల్లో తెలిసిపోయింది కదా! ఇది ఎటెటో తిరిగొచ్చి మళ్ళా నా మీద పడతట్టుందిరా బాబు! అని చెప్పేసి జడేశ్వరం తప్పుకున్నాడు. నువ్వు డైరెక్ట్ గుమ్మడికాయ దొంగ లెక్కలు అని చెప్పేసి అంటే భుజాలు తడుకునే విధంగా నువ్వు పోయి డైరెక్ట్ వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డిని లైవ్‌లో కలిసినావు. ఇది వీళ్ళ పరిస్థితి. ఈ దొంగ నా కొడుకులు ఇటువంటి హౌలాలొచ్చి హిందుత్వం గురించి మాట్లాడతారు. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతారు. హిందూ ధర్మకర్తల గురించి మాట్లాడతారు. జైల్‌లో గూడా ఉచ్చబోసుకోనికి ఉచ్చబడిపోవాలి. అంత ఒరినగారా రావణ్? ఏమైంది? నీ పేరు రావణేందిరా? రావణ బ్రహ్మ చాలా గొప్పోడు. పేరు గూడా పెట్టాలని పెట్టినాడు. వీని పేరు జోసెఫ్ అయితే, జోసెఫ్ చౌదరి అని పెట్టుకున్నాడంట కొన్ని రోజులు. ఎందుకు? నేను బాలకృష్ణ ఫ్యాన్ అని చెప్పి. అంటే బాలకృష్ణ ఫ్యాన్ అయితే నువ్వు చౌదరి అయిపోతావా? వీళ్ళ భార్య పేరు అనుష. అనుష రెడ్డి అని పెట్టుకుంది. ఆమె రెడ్డి గూడా కాదంట. ఈ ఈ కుల పిచ్చేందిరా మీకు? ఈ కుల పిచ్చి పెట్టుకొని మీరు బయటకొచ్చి మీరు నాస్తికులు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సిగ్గులేని నాకు మంచిగా వస్తా ఉంటాయి. వీడు చెప్తా ఉన్నాడు నీతులు. నువ్వు చౌదరి కానప్పుడు నీకు నువ్వు క్రైస్తవునివి అయితే క్రైస్తవం చెప్పుకోనికి నీకు అంత సిగ్గేందిరా? నీ క్రైస్తవ మతం మీద గౌరవం లేదా? లేదు నువ్వు క్రైస్తవ మతం కాదు వేరే మతమే అనుకో. ఆ మతం గురించి నేను ఈ మతస్థులని చెప్పుకోనికి నీకు ఏమన్నా భయమా? లేకుంటే నీకేమన్నా ఇది తక్కువ జాతి అని చెప్పి అనుకుంటావు? ఏమనుకుంటావు నువ్వు? మేము హిందువులం గర్వంగా చెప్పుకుంటాం. ఐయామ్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్. ఐయామ్ ప్రౌడ్ టు బి ఎన్ హిందూ. నీకలా చెప్పుకోనికి ధైర్యం లేక, ప్రశ్న అని చెప్పేసి ఒక ట్యాగ్‌లైన్ పెట్టుకొని, రావణ్ అని చెప్పేసి హిందువుల నుంచి ఒక పేరు తీసుకొని రావణ్ అని పేరు పెట్టుకొని, బాలకృష్ణ ఫ్యాన్ అని చెప్పేసి చౌదరి యాడ్ చేసుకుంటావు. రెడ్డి ఫ్యాన్ ఉంటే రెడ్డి అని యాడ్ చేసుకుంటావు. నీ బతుకులనా గ్యాప్ ఇచ్చినావు ఇట్లా అప్పుడు. ఇట్లా ఉంటది. సో, ఈ నా కొడుకులు ఇటువంటి నా కొడుకులొచ్చి హిందుత్వం గురించి మాట్లాడుతా ఉంటారు. జటాశ్రవణ్ చెప్పిన విషయాలు కొన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ భార్య కనీసం మన చూడనీకి కూడా జైలుకి రాలేదట. ఆ! నీకు భార్యతో నీకు అవసరం లేదు కదరా! నీకు గమనం ఉన్నది. నీకు గమనం అన్నీ చూసుకుంటుంది గదా! అందుకే నువ్వు భార్యను పక్కకు పెట్టినవు. ఈ దరిద్రం నా కొడుకులు ఈ బాడుకోళ్ళొచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంకున్నారు లేడీస్ అని చెప్పి కొన్ని మనం మాటలు జారలేకపోతున్నాం గానీ, తులసి చంద్. ఏంది తులసి చంద్? తులసి చందా? కేథరిన్ ఆమె పేరు? నా పేరుతో ప్రాబ్లమ్ ఏంది? పేరుతో ప్రాబ్లమ్ లేకపోతే పేరు ఉన్న పేరు చెప్పుకోనికి ప్రాబ్లమ్ ఏంది మీకు? మొన్న జరిగిన బక్రీద్ అప్పుడు ఒక గొడవ జరిగితే అందులో హిందూ క్యాండిడేట్ సూర్యప్రకాష్‌ని అక్కడున్నటువంటి వ్యక్తులు తీసుకెళ్ళి నీకు మేక ఎట్లా కోస్తదో తెలుసా అని చెప్పేసి గొంతు కోసి చంపేసిర్రు అని చెప్పి న్యూస్ చెప్పిన తర్వాతకి ఏమంటదంటే ఆమె ఒక 6 నెలల క్రితం గొడవయిందంట. దానివల్ల ఇది జరిగిందంట అని చెప్పి అన్నది. ఓకే. అదే రోజు ఇంకో గూడా గొడవయింది. అది కూడా తెలుసుకోవాలని చెప్పి ఒత్తి పట్టి చెప్పి ఆ మ్యాటర్ ఏందంటే సంథింగ్ వాని పేరు నాకు గుర్తు రావట్లే. ముస్లిం క్యాండిడేట్. అయితే వాడేందంటే ఢిల్లీలో ఒక ఇష్యూ జరిగితే వాడు జ్యువెల్లరీ షాప్‌లో పనిచేస్తాడంట. వాడు బయటకొచ్చిన వెంటనే ఆ రోడ్ మీదకెళ్ళి ఒక 17 ఇయర్స్ అబ్బాయి నడుచుకుంటూ పోతా ఉంటే, "అరేయ్! సిగరెట్లు తీసుకురాపో, మందు తీసుకురాపో" అని చెప్పేసి వాడిని పంపిస్తే, ఎవడు పోతాడు? ఎందుకు పోతాడు? నీ పని నువ్వు చేసుకోవాలి. నీకు తెలుసా ఆ వ్యక్తి ఏమన్నా? నీకు తెలిసిన వ్యక్తి నీ ఫ్రెండు, నీ మిత్రుడు లేకపోతే నీ బంధువు అని చెప్పని కూడా నువ్వు ఆర్డర్ ఏస్తే సరే ఏదో బిజీగా ఉన్నాడు అని చెప్పి తీసుకొత్తరు. అంటే ఎవరిని పడితే వాడిని రోడ్డు మీద పెట్టి నాకు సిగరెట్ తీసుకురాపో, మందు తీసుకురాపోరా అని చెప్పేసి అంటే, నీ సంస్కారం ఏంటి? నువ్వు రౌడీయిజం చేస్తా ఉన్నావా? నువ్వు ఎటువంటి క్యారెక్టర్ అని చెప్పి తెలవట్లే ఇక్కడ. ఎవడు గొడవలు దిగుతాడని చెప్పేసి. తర్వాతకి చాలా గొడవలయినాయి. ఆ గొడవల గురించి ఏం చెప్పకుండా ఈ తులసి చంద్ ఏం చెప్పిందని చెప్పేసి అంటే, అట్లా సిగరెట్ తీసుకురమ్మన్న దానికని చెప్పేసి 17 ఇయర్స్ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్‌తోనొచ్చి ఈ ముస్లిం అబ్బాయిని చంపేసిండు. ఈడ చంపేసింది ఎవరు? హిందూ అని చెప్పి ఒత్తిపాటు చెప్తా ఉన్నావు. సిగ్గనిపియట్లే? అదే నీ అమ్మనో, నీ అక్కనో, నీ చెల్లెనో, నీ అయ్యనో, బావనో, బంబర్‌దో ఎవడైనా రోడ్డు మీదకెళ్ళి నడుచుకుంటూ పోతుంటే తెలవని వ్యక్తి షాప్‌లోకెళ్ళి వాని పని చూసుకొని బయటకొచ్చుకుంటూ, "అరేయ్! తీసుకురాపో, గది తీసుకురాపో, సిగరెట్ తీసుకురాపో, మందు తీసుకురాపో" అని చెప్పేసి అంటే తీసుకొత్తావా నువ్వు? అదే ప్లేస్‌లో నువ్వు ఉంట తీసుకొత్తావా? నీ అమ్మ ఉంట తీసుకొత్తావా? నీ అక్క ఉంట తీసుకొత్తదా? రెచ్చగొట్టింది ఎవడిక్కడ? అక్కడ వరకు నీకు తెలుసు. నువ్వు గ్రౌండ్ లెవెల్‌కెళ్ళి నేను వర్క్ చేస్తే నీకు తెలుస్తది ఏ విషయం అనేది. ఇప్పుడు ఒక తెలవని వ్యక్తిని సిగరెట్ తీసుకురాపో అని చెప్పేసి, "అరేయ్! సిగరెట్ తీసుకురాపో, అరేయ్! మందు తీసుకురాపో" అన్నటువంటి వ్యక్తి మెంటాలిటీ తీసుకురాను నువ్వు నాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి అంటే తర్వాత గొడవ కాదా? తర్వాత వాడు ఏమనంటాడు? లేకుంటే నీ అమ్మని తీసుకురాపో, నీ అక్కని తీసుకురాపోరా నా కాడికి అని చెప్పి అనుండొచ్చు కదా! నువ్వే పెట్టుకున్నావు కదా నీ ఛానల్ పైన పర్స్పెక్టివ్ తులసి చంద్ అని చెప్పేసి. అదే విధంగా ఆలోచించొచ్చు కదా! ఈ విషయం గురించి అట్లా చెప్పకుండా ఇక్కడ చంపిందేమో హిందూ, చనిపోయింది ముస్లిం అని చెప్పి చెప్తా ఉన్నావు. ఇటువంటి గంజాయి బ్యాచ్ అంతా గూడా. ఈ గంజాయి మొక్కలు చేయబట్టి ఇట్లా సొసైటీ తయారైతుంది. వీళ్ళొచ్చి మనకు నీతులు చెప్తా ఉన్నారు. సో, ఇది పరిస్థితి. చాలా మంది యూట్యూబర్స్ కూడా ఏందంటే హిందుత్వాన్ని వ్యతిరేకించనీకి
వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా హిందుత్వం నుంచెల్లి వచ్చినటువంటి హిందువుల పేర్లు పెట్టుకొనే ఈ యొక్క ప్రాపగండా మొత్తం క్రియేట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే అది చెప్పేది కూడా ఒక హిందువే కదా! నిజమే చెప్తాడు కదా! అని చెప్పేసి. తులసి చంద్ ఎప్పుడు చూసినా బొట్టు ఒక టిక్ లాంటిది పెట్టుకొని ఉంటది. ఎందుకు? తిట్టొద్దు హిందుత్వం పరంగా అని చెప్పేసి. రియల్ పేరేంది? క్యాథరిన్. సో, ఇది వ్యవస్థ. చాలా నాకు తెలిసి ఇటువంటి నెట్వర్క్ చాలా ఉంది ఇండియాలో. నాకు తెలిసి 5, 600 మెంబర్సే ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఇండైరెక్ట్‌గా, ప్రీ ప్లాన్డ్‌గా నెక్స్ట్ ఫ్యూచర్ ఏదో మనకి ఇన్‌స్టాంట్‌గా మనకి 1 వీక్‌లో, 10 డేస్‌లో, 1 ఇయర్‌లో రావాల్సిన రిజల్ట్ కాదిది. వీళ్ళ ప్లాన్ ప్రకారం ఏందంటే, ఒక జనరేషన్ మొత్తాన్ని ఖరాబేయాలే. టైం తీసుకున్నా మంచిదే. ఒక 10 ఇయర్స్ పోయినా మంచిదని చెప్పి ఒక ఆలోచనతోని ఇటువంటి ఛానెల్స్ స్టార్ట్ చేసి, ఈ విధంగా ప్రాపగండా క్రియేట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకోనికి చేతకానోళ్ళు ఇటువంటి అవలగాళ్ళందరూ గూడా. సో, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. మెయిన్‌గా హిందువులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి.